హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ప్రమోషన్స్ అనగా పదోన్నతులు మరియు మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉపాధ్యాయులకు సంబంధించున్నాయో వాటన్నిటినీ చేపట్టాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సినటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క ఇన్ఫర్మేషన్ ను సిఎస్సి అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో మరి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్డేట్ చేయాలి అంటూ మరి టీచర్లకు సమాచారం వస్తుంది. మామూలుగా 31వ తేదీ అంటే డిసెంబర్ 31 చివరి తేదీ అని పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం మరి టిస్ లో డేటాను అప్డేట్ చేయడానికి జనవరి 9వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు వారి యొక్క సమాచారాన్ని అంతా కూడా టిస్ అనగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసేటప్పుడు తరచుగా ఉపాధ్యాయులకు వచ్చే సందేహాలకు సమాధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. మనం వాటిని ఒకసారి పరిశీలిద్దాం. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ప్రశ్న సమాధానం. టిస్ లో ఏ ఉపాధ్యాయులు మరి సమాచారాన్ని పూర్తి చేయాలి అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ తప్ప మిగిలిన అందరూ కూడా పూర్తి చేయాలి. అంటే ప్రైవేట్ స్కూల్స్ వారు, తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ వీరు తప్ప మిగిలిన వారంతా అంటే మరి మోడల్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, జెడ్పీ స్కూల్స్ కావచ్చు, మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, ఎంపీపీ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇలా చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి. వారందరూ కూడా టిస్ లో వారి యొక్క ఇన్ఫర్మేషన్ ను అప్డేట్ చేయాలి. టిస్ ఏ పాఠశాలలో చేయాలి? జీతం తీసుకునే పాఠశాలలో చేయాలి. హెల్త్ కార్డ్ లో డిపెండెంట్లు లేకపోతే ఏం చేయాలి? డిపెండెంట్ల సంఖ్య దగ్గర 0 ఎంటర్ చేసి ముందుకు వెళ్ళవచ్చు. సిఎఫ్ఎంఎస్ ఐడి కొందరికి ఉండదు కదా, వారేం చేయాలి? రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇది తప్పనిసరిగా ఉంటుంది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు తదితరులకు ఇది ఆప్షనల్ గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ ఉపాధ్యాయులు కంపల్సరిగా సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది కాబట్టి దాంతోనే చేయాలి. మరి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు అయితే దాన్ని ఆప్షనల్ గా వదిలేయచ్చు. ఇక హెల్త్ కార్డ్ లో డిపెండెంట్లు అదనంగా చేర్చవలసి వస్తే ఎంతమంది అయితే అదనంగా సంఖ్య ఎంటర్ చేసి వారి వివరాలు నమోదు చేయవచ్చు. భార్యాభర్తల్లో ఒకరికే హెల్త్ కార్డు ఉంటుంది, రెండో వ్యక్తి ఏం చేయాలి? అటువంటి సందర్భాలలో వారి హెల్త్ కార్డ్ నంబర్ రాసి డిపెండెంట్ల సంఖ్య 0గా నమోదు చేసి ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి భార్యాభర్తల్లో ఒకరికే హెల్త్ కార్డు ఉంటే అటువంటి వారు ఈ సమాచారాన్ని ఆధారంగా మరి టిస్ లో డేటాను భర్తీ చేయవచ్చు. ఇక డిగ్రీ వివరాల్లో యాడ్ మరియు రిమూవ్ బటన్లు ఉపయోగం ఏమిటి? యాడ్ బటన్ ద్వారా మనకు ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని వరుసలు వచ్చేలా సృష్టించుకొని వివరాలు సమర్పించవచ్చు. రిమూవ్ బటన్ ఉపయోగించి అనవసరంగా సృష్టించిన వరుసలు రద్దు పరచవచ్చు. ఇక విద్యా వివరాల్లో ప్రతి చోట కొన్ని ఖాళీలు కనబడుతున్నాయి. ఎందుకు? అవును, కొత్తగా కొన్ని వివరాలు అడగడం జరిగింది, అవి సమర్పించవలసి ఉంటుంది. మరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు గతంలోనే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో మీరు డేటాని ఎంటర్ చేసి ఉంటారు. మరి ఆ డేటా రిఫ్లెక్ట్ అవడంతో పాటు కొత్తగా ఏవైతే ఫీల్డ్స్ ఎంటర్ చేశారో అటువంటి ఫీల్డ్స్ ఖాళీగా ఉంటాయి. వాటిని మరి ఉపాధ్యాయులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. విద్యా వివరాల వద్ద సమర్పించిన వివరాలు ఉన్నప్పటికీ నో అని సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుంది? ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఉన్న డేటా తీసివేయబడును అని ఒక పాపప్ లో అడగబడును. మీరు ఎస్ అని ఎంచుకుంటే గతంలో ఆ అర్హత పరంగా ఉన్న వివరాలు తొలగించబడతాయి. అవసరం అనుకుంటే తిరిగి మరలా వివరాలు సమర్పించాలి. ఇక కొంతమందికి అన్ని అర్హతల వద్ద వివరాలు పునరావృతం అయ్యాయి, ఏం చేయాలి? పునరావృతం అయిన వివరాలు రిమూవ్ బటన్ ద్వారా తొలగించవచ్చు. అంటే డబల్ టైమ్స్ ఏమైనా డేటా వస్తే దాన్ని రిమూవ్ అనే బటన్ ద్వారా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇక డిగ్రీ సింగిల్ సబ్జెక్ట్ వారు ఎక్కడ నమోదు చేయాలి? సాధారణంగా డిగ్రీ నందు 3 ఐచ్ఛికాలు నమోదు చేయాలి. కావున చివరన ఉన్న అదర్స్ డిగ్రీ అనే విభాగంలో నమోదు చేయవచ్చు. కాబట్టి డిగ్రీలో సింగిల్ సబ్జెక్ట్ చదివినటువంటి వారు మరి ఈ ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. డిగ్రీ నందు విద్వాన్ తదితరులకు ఒకటే ఐచ్ఛికం ఉంటుంది, వారు ఏం చేయాలి? అటువంటి కోర్సులకు ఒక ఐచ్ఛికం తప్పనిసరి మరియు మిగిలిన ఐచ్ఛికాలను ఐచ్ఛికంగా వెసులుబాటు ఇవ్వబడ్డాయి. కాబట్టి మరి ఒక ఆప్షన్ కంపల్సరీగా ఎంటర్ చేసుకొని మిగిలినవి వదిలేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆప్షనల్ అని అంటున్నారు కాబట్టి. నెక్స్ట్, అపాయింట్మెంట్ విండో నందు ప్రెజెంట్ స్కూల్ డీటెయిల్స్ ఎడిట్ అవ్వడం లేదు.
ఈ విభాగపు వివరాలు ట్రాన్స్ఫర్స్ విండోలో ప్రస్తుత పాఠశాల రికార్డు నుండి ఆటోమేటిక్ గా వచ్చేలా చేయడం జరిగింది, కావున ఎడిట్ ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ విండోలో ప్రెజెంట్ స్కూల్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. అక్కడ మీరు మీ యొక్క వివరాలు ఏమి చేయాల్సిన అంటే మార్చాల్సిన అవసరం లేదు. ఇక ట్రాన్స్ఫర్స్ వివరాల నందు ఇంతవరకు బదిలీ కాని ఉపాధ్యాయులు ఏం చేయాలి? ప్రస్తుత పాఠశాల వివరాలు ఈ టేబుల్ నుంచే తీసుకొనబడను, కావున 1 వేసి జీవో నొక్కి గో అని నొక్కి ప్రస్తుతం నియామకం అయిన పాఠశాల వివరాలు సమర్పించాలి. కాబట్టి ఇంతవరకు ట్రాన్స్ఫర్స్ కానటువంటి వారు అంటే మొదటగా అపాయింట్ అయిన స్కూల్లోనే పనిచేస్తుంటే అటువంటి వారు ప్రస్తుత పాఠశాల వివరాలని ఈ టేబుల్ నుంచి తీసుకుంటాయి. కాబట్టి మరి 1 వేసి గో అని నొక్కి ప్రస్తుతం నియామకమైన పాఠశాల వివరాలు సమర్పించాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ట్రాన్స్ఫర్స్ నందు గతంలో పనిచేసిన పాఠశాల క్లోజ్ చేయబడి ఇప్పుడు ఎంచుకొనుటకు రావడం లేదు. పాఠశాల డ్రాప్ డౌన్ నుండి అదర్స్ అని ఎంచుకొని సంబంధిత పాఠశాల వివరాలు సమర్పించవచ్చు. ఏఎస్ఓ లేదా ఏపీఓ తదితర సిబ్బంది తమ టిస్ వివరాలు ఎలా సమర్పించాలి? త్వరలో తగు చర్యలు తీసుకొనబడును, వివరాలు తెలపబడును. కాబట్టి ఏఎస్ఓ ఏపీఓ సిబ్బందికి ఇంకా మరి వివరాలు అనేవి రావడం లేదు. అటువంటి వారు మరి త్వరలోనే వారికి సంబంధించినటువంటి సమాచారం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అంతవరకు వేచి ఉండాలి. ఆ వివరాలు కూడా తెలియజేయబడును అని ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా నూతనంగా విధులలో చేరినట్లు అయితే వారి టిస్ వివరాలు ఎలా సమర్పించాలి? నూతనంగా చేరిన వారు ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ నందు నమోదు కాగానే వారికి టిస్ లాగిన్ ఎనేబుల్ అవుతుంది. కాబట్టి అటువంటి వారు ఆ లాగిన్ వివరాల ద్వారా చేయవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వివరాలు సమర్పించిన తదుపరి చర్య ఏమిటి? ఉపాధ్యాయుని యొక్క డ్రాయింగ్ ఆఫీసర్ లాగిన్ కి ఈ ప్రొఫైల్ చేరబడుతుంది. వారు మీ యొక్క సర్వీస్ రిజిస్టర్ లోని వివరాలతో మీరు సమర్పించిన వివరాలు సరిపోల్చి అవసరమైతే తగు మార్పులు చేసి కన్ఫర్మేషన్ చేస్తారు. కాబట్టి మొదటగా మీ యొక్క టిస్ లాగిన్ లో ఉపాధ్యాయులు వారి యొక్క వివరాలన్నింటినీ కూడా సరిచూసుకొని సబ్మిట్ చేసిన తర్వాత అవి డిడిఓ లాగిన్ కి వెళ్తాయి. డిడిఓ ఆ వివరాలన్నీ కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాత మరి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అలా కన్ఫర్మ్ చేసిన తర్వాత మరి అక్కడికి వెళ్తాయి. కాబట్టి ఉపాధ్యాయులు మీరు ఎంటర్ చేసినటువంటి డేటా మరలా డిడిఓ లాగిన్ లో కొద్దిగా మార్పులు చేర్పులుంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి డిడిఓ మీ ప్రొఫైల్ ను కన్ఫర్మేషన్ చేస్తే ఇక దాన్ని మార్చడానికి మరి డిడిఓ లెవెల్లో కూడా ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాంకేతికంగా ఏమైనా సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? మండల పరిధిలో అయితే ఎంఈఓ లేదా ఎంఐఎస్ కోఆర్డినేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, జిల్లా స్థాయిలో అయితే ఐటీ సెల్ వారిని సంప్రదించాలి. సర్వీస్ సమస్యలు, వివిధ తేదీల నిర్ధారణలో సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? మీ డిడిఓ తదితర ఏడీ సర్వీసెస్ ఆపై మీ జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఇటువంటి ప్రశ్నలు చాలా మందికి తలెత్తి ఉంటాయి. అటువంటి వారు మరి ఈ ప్రశ్నకు ఏం సమాధానం ఇచ్చారో ఆ సమాధానాన్ని ఆధారంగా చేసుకొని మీరు టిస్ట్ లో మీ యొక్క డేటా అనే దాన్ని సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా మరి ప్రైవేట్ ఎయిడెడ్ తప్ప మిగిలిన పాఠశాల ఉపాధ్యాయులంతా కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ను మరి సిఎస్సి వెబ్సైట్ లో లాగిన్ అయి టిస్ లో మీ యొక్క డేటానంతా కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డేటా ఆధారంగానే రాబోయే ప్రమోషన్స్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. ఇది టిస్ డేటాకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.